పీటీఎల్ సేఫ్టీ గారి కోఆపరేట్ మాధవరావు గారికి, అలాగే గాయత్రి ప్రసాద్ గారు, శ్రీ గాయత్రి ప్రసాద్ గారు డైరెక్టర్ ఫైనాన్స్ గారికి, దాని తర్వాత శ్రీ సత్యనారాయణ గారికి జనరల్ మేనేజర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్, అలాగే డాక్టర్ ఝాన్సీ రాణి గారికి సిఎంఓ, అండ్ శ్రీ పి శ్రీనివాసరావు గారు డెప్యూటీ జనరల్ మేనేజర్ సిఎస్ఆర్, అండ్ వేదిక మీద తెలిసిన మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే సిఓ శ్రీనివాస్ గారికి, అలాగే మా బోర్డు మెంబర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జయశ్వర్ ప్రసాద్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీడియో వారి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనకి వాళ్ళు అందించిన ఈ అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క యంత్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఈరోజు అత్యాధునిక అల్ట్రాసౌండ్ యంత్రం సహాయపడుతుంది. అదనంగా ఏ ఆధారిత లెక్కలు ఏంటంటే, ఒకటి ఈ యొక్క స్కాన్ సమయాన్ని తగ్గించడం, అలాగే మొత్తం పనితీరును మెరుగుపరుస్తాయని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఈ యొక్క రోగుల మన సంస్థలో ఈ ఫలితాలను మెరుగుపరచడానికి మరియు సేవల నాణ్యతను పెంచడానికి, నూతన సాంకేతికతలను స్వీకరించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము. ఈ యంత్రం ఆ దిశలో మా కమిట్మెంట్ని ప్రతిబింబిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ప్రతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధిక నాణ్యత గల క్యాన్సర్ చికిత్సను అందించడం మా మిషన్. మా మిషన్ సాధించడానికి అవసరమైన ప్రతి చర్యలు తీసుకోవడంలో మేము కట్టుబడి ఉన్నాము. ఇలా ఒక మన ఆసుపత్రిని ఎప్పటికప్పుడు ఇటువంటి దాతలు ఉండబట్టి మొదటి నుంచి ఆసుపత్రి నో ప్రాఫిట్ నో లాస్ ఒక ట్రస్ట్ ఆసుపత్రి, అలా ఎవరు ముందుకు వచ్చినా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఎప్పుడు దాన్ని స్వీకరించి ఈ యొక్క ఏదైతే మా కోరిక ఉందో, మా ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఈ యొక్క బీజం ఎవరైతే వేశారో, ఎవరి కోరిక మేరకు ఈ ఆసుపత్రిని నిర్మించడం జరిగిందో, ఈ యొక్క వైద్యానికి ఖర్చుతో కూడిన వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు అందించాలని, అలాగే ప్రపంచ స్థాయి అంటే ఒక ప్రమాణాలకు ధీటుగా ఈ యొక్క వైద్యాన్ని పేదలకు అందించాలని ఏదైతే కోరిక ఉందో మా అమ్మగారిది, ఆ కోరికను ఇలా ఒక రూపం దాచి నాన్నగారు విశ్వఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం, క్రమక్రమేణా ఈ యొక్క ఆసుపత్రి వృద్ధి చెందడం, ఎంతోమంది ఆనాడు అంటే భౌగోళికంగా చూసుకుంటే అప్పుడు ఏమీ లేదు జూబ్లీస్, అప్పుడు బండలు ఇంకెత్తే అసలు రహదారులు కూడా సరిగ్గా లేవు. అప్పుడు ఇక్కడ ఆయన దూరదృష్టితో ఇక్కడ స్థాపించడం ఆసుపత్రిని, ఒక మంచి వాతావరణం ఉండాలి. ఈ యొక్క ఏదైతే మనం ఈ దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఏదైతే మనం ఇవాళ చూస్తున్నాం, మనం ఈ యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి యొక్క పరిణామాలు, ఇవి జరుగుతున్న పొల్యూషన్ అయితే ఏవైతే ఉందో, ఎటువంటి వ్యాధులకు మనం ఇంకా ముందు గురి కాబోతున్నామో, మరి అటువంటి పరిస్థితుల్లో మంచి వాతావరణం ఉండాలి. మా ఆసుపత్రిని ఎంతో దూరంగా హైదరాబాద్ సిటీ సెంటర్కి దూరంగా ఇక్కడ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. అలాగే ఎంతోమంది దాతలు అంతకుముందు 10 ఏళ్ళు పట్టింది ఆసుపత్రి పూర్తి కావడానికి. 1989లో శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ. తర్వాత 2000లో అప్పటి ప్రధానమంత్రి గారైన అప్పటి అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇనిషియేషన్ తీసుకోబట్టి ఈ ఆసుపత్రిని అప్పటి ప్రధానమంత్రి గారైన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పుడు వెంకటేశ్వర గారి అయితేనేమి, డాక్టర్ పోలవరపు తులసి గారి అయితేనేమి, వాళ్ళందరూ ముందుకు వచ్చి కోడెల శివప్రసాద్ గారు ఆయన టెక్నికల్గా అయితేనేమి, లేకపోతే వెంకటేశ్వర గారు, తులసి పోలవరపు గారు అయితేనేమి, ఆర్థికంగా ఈ ఆసుపత్రికి ఇక్కడ కానీ దేశ విదేశాల నుంచి కూడా ఈ నిధులను సేకరించి ఆసుపత్రిని పెంచుకుంటూ ఇవాళ ఈ స్థాయికి చేరుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ ఫర్ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ ఎదిగామంటే అదంతా
వారి మరియు దాతలు, ముఖ్యంగా దాతలు, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే దాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క సహాయ సహకారంతో ఈనాడు ఈ స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు ఈ యొక్క మన ట్రస్ట్ హాస్పిటల్ అయినా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ఈనాడు ఈ యొక్క స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బీడీఎల్ వారికి ఈరోజు ఈ యొక్క ఏదైతే ఈ ఏఐ ఆధారిత అల్ట్రాసౌండ్ యంత్రాన్ని మనకు అందించారో వాడికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.